హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 104. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మాకు లైక్స్ అందిస్తున్న మీరు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ అయిపోవచ్చింది తెలిసిందే అందరికీ. ఇంకా ఈ సండేతో ఫినాలే వీక్. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది ఈ వీడియోస్ నేను పోస్ట్ చేసేసరికి. సో అందరూ ఓట్స్ వేశారు అనుకుంటున్నాను. ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా లేకపోతే ఎవరైనా ఉన్నా కూడా ఆల్ ద విన్నర్స్ అండి. వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి సాధించి వద్దామని చెప్పి అనుకున్నారు కాబట్టి ఎవ్రీ వన్ విన్నర్సే అనమాట, టాప్ 5 కూడా. సో అది పక్కన పెడితే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి, లేకపోతే మా ఫ్యామిలీ వ్లాగ్స్, ఇంకా ఫుడ్ వ్లాగ్స్, మేము ఎక్కడికైనా వెళ్ళినది, ఇవన్నీ కూడా ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటామండి. ఎంటర్టైన్ చేయడానికే చూస్తాను ఖచ్చితంగా. సో దయచేసి ఎవరెవరు లైక్ చేస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నచ్చుతున్నట్టయితే కనుక వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ చేయండి మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి, ఏదైనా ఇంకేమన్నా వీడియోస్ ఇలాంటివి కావాలి అనుకుంటుంటే కనుక ఖచ్చితంగా మేము ట్రై చేస్తాం. లైక్ ఛాలెంజెస్ ఏదైనా విసరంటే ఖచ్చితంగా మేము ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఏదో ఒక విధంగా అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దయచేసి వెళ్ళిపోకండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చాలా 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 బాగుందండి ఎపిసోడ్ అయితే. ముందుగా అయితే సంజన గారు ఏవిఎన్ అండి, హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. నాకైతే భలేగా అనిపించింది, భలేగా కట్ చేశారు. సో చెప్పుకునే ముందర మార్నింగ్ సాంగ్ అయితే స్టార్ట్ అయింది ఎపిసోడ్ స్టార్టింగ్లో. దాని తర్వాత కాస్త ఫన్ అయితే జరిగింది. వీళ్ళకి ఫుడ్ దీని గురించి అడగడానికి బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసి, అలాగే పవన్ ఏమో అటైర్ వేస్తాము, లేడీ గెటప్ వేయిస్తామని చెప్పడం, తను కూడా జోవియల్గానే తీసుకుని వేసుకోవడం, ఇదంతా కూడా బాగుందనమాట, ఫన్గా అనిపించింది. ఎక్కడా కూడా సిగ్గుపడినట్టుగా, అంటే కొద్దిగా అన్సీన్లో ఉందండి, బట్ స్టిల్ తను ట్రై చేశాడు, బాగా ఎంటర్టైన్ చేశాడు అన్నట్టుగానే అనిపించింది. అది కాకుండా ఇంకా చెప్తున్నా కదా, లాస్ట్ 2-3 వీక్స్ తనైతే చాలా ఫన్గా జోవియల్గా ఉన్నాడు అనమాట. ఇంకా కళ్యాణ్ ఏవి అయితే వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మీరందరూ విన్నర్ అవుతాడు లేకపోతే రన్నర్ అవుతాడు, ఏదో టాప్ 5కి వచ్చాడు, ఇదంతా పక్కన పెడితే యాజ్ ఏ పర్సన్కి ఆయనకి చాలా 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 బిగ్ అచీవ్మెంట్ అండి ఇది. మీరు చూసినట్టయితే కనుక ఎక్కడో కామన్ మ్యాన్ అంటూ వచ్చిన వాళ్ళు కూడా ఆ కామన్ మ్యాన్లో కూడా మరీ నిజంగానే మిడిల్ క్లాస్ అలా కూడా కాదండి, చాలా లోగా ఉన్న స్థాయి నుంచే వాళ్ళు వచ్చారు. ఎంతో మంచిగా ప్రయత్నం చేసి తనకున్న ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఖచ్చితంగా ఆయనకి ఇది చాలా బిగ్ ప్లస్ పాయింటే అనమాట. ఆయన లైఫ్కి మొత్తం చేంజ్ టర్న్ అయ్యే ఇదనమాట బిగ్ బాస్ జర్నీ అనేది. తనకి నా తెలిసి దాదాపుగా ఇంకా ఆయన తరం, ఆయన నెక్స్ట్ తరం కూడా నిలబెట్టే అంత ఇది తీసుకొస్తుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒకటేంటంటే ఇక్కడ బిగ్ బాస్లో విన్ అయినా రన్నర్ అయినా లేకపోతే ఇవన్నీ ఇదంతా కూడా ఓకే, నెక్స్ట్ బయటకు వెళ్ళిన తర్వాత వీటితో బిగ్ బాస్తో సంబంధం ఉండదండి. మనం ఇంతకుముందు విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ వీళ్ళు చూసాం. కాకపోతే ఏంటంటే ఇలాంటి వ్యక్తులకి కొద్దిగా గుర్తింపు రావడం, వాళ్ళు ప్రయత్నం చేసిన దానికి ఖచ్చితంగా అదైతే తనకి తోడ్పడుతుందండి. ఆబ్వియస్గా తనకైతే ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంకా సీరియల్స్ వాటికి కూడా కొన్ని షోస్కి కానీ తను ఎలిజిబుల్గానే అనిపిస్తూ ఉంటాడు అనమాట. చూడడానికి దానికి బాగుంటుంది, మంచి మాట తీరు కూడా ఉంది. కొద్దిగా అంటే మనకు చూపించినంత వరకు కూడా మంచిగా అందరితోటి బాగానే ఉండడం ఇదంతా చేస్తూ ఉంటాడు. కొద్దిగా నెమ్మదస్తుడిలాగే ఉంటాడు. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్సే అవుతాయండి తనకి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసి షోస్కి వాటికి ఇంకా బయటనే ఏదైనా అంటే ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ప్లస్ అయితే అవుతుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి అలాంటి వ్యక్తులకి. ప్లస్ వచ్చిన తర్వాత కూడా తనైతే ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలన్నమాట. ఈవెన్ దో మీరు ఏవి మొత్తం చూస్తే కూడా, ఈవెన్ బిగ్ బాస్ చెప్పిన మాటల్లో కూడా తను సామాన్యుడి కిందే వచ్చినా కూడా అసామాన్యుడి కింద తయారయ్యాడు. అంటే ఇక్కడ మనకి బయటన పిఆర్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, ఇవన్నీ పక్కన పెడితే, అంటే ఎవరికి లేరు అన్నది అది పక్కన పెడితే ఎంతమంది వచ్చారు కొత్తగా, మీరు తన ఇన్స్టా కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫాలోవర్స్ చూస్తే కనుక చాలా తక్కువే ఉన్నారండి. నాకు తెలిసి వేలల్లోనే ఉన్నారు. అది ఇప్పుడు
ఖచ్చితంగా ఒక 400K 500K ఇంకా ఎక్కువ అయినట్టున్నారు. అంతమంది ఫాలోవర్స్ పెరగడం, అలాగే తన గురించి ర్యాలీలు చేయడము, ఈవెన్ దో పిఆర్ ఉన్నా కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఒక 20% 30% పిఆర్ అయితే హెల్ప్ చేయగలరు, కానీ మిగిలిన ఒక 50-60% ఓన్లీ ఫ్యాన్స్ అయితేనే చేయగలరండి. ఎందుకంటే అసలు తెలియని వ్యక్తి గురించి మనం వెళ్ళి చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. ఇతను ఎవరు, ఇతను అంటే ఇమ్మాన్యుయల్, సంజన, లేకపోతే తనూజ, వీళ్ళందరికీ ఆల్రెడీ పాపులారిటీ ఉంది కాబట్టి వాళ్ళతో పోల్చినప్పుడు తిను ఎవరికి తెలియదు. ఓన్లీ జస్ట్ ఏదో ఒక టీవీలో ఒక 3 months ముందర కనిపించిన అబ్బాయి గురించి ఇప్పుడు ఇంత చెయ్యాలా అని చెప్పి అనుకుంటారు. బట్ స్టిల్ అలా కాకుండా తన ఫ్యాన్స్ అందరూ కూడా తనని సపోర్ట్ చేస్తూ రావడం చాలా 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 బాగుందన్నమాట. తనకి ఖచ్చితంగా ప్లస్. తను నిజంగానే ప్రౌడ్ ఫీల్ అవుతాడు బయటకు వచ్చిన తర్వాత. తనకి ప్రస్తుతానికైతే తన మనసులో నాకేమనిపించిందంటే, తను ఉన్నది ఇప్పుడు టాప్ 5లో చూసిన ఈ ఫినాలే వీక్లో చూస్తే కనుక తనకేమి అంటే ఇప్పుడు నేను విన్నర్ అయిపోతాను, అబ్బా రేపు పొద్దున్న నేనే విన్ అవుతాను అని గర్వం లేదు. అలా అని చెప్పి నేను ఉండిపోతాను, టాప్ 5లో ఉండిపోతాను, రన్నర్ అవుతాను, లేకపోతే ఏదైనా ఆ ఆలోచనే లేదనమాట. అందుకే తను ఎంతో ఫ్రీగా ఉన్నట్టుగా అనిపించింది అనమాట. తను ఈ వీక్ అంతా చూస్తే గనక ఫ్రీగా ఎంత ఎంజాయ్ చేద్దాం, నిజంగానే మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అన్నట్టుగా అనిపించింది. ఈవెన్ తను జర్నీ చూసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు అన్నీ కూడా గమనిస్తాడు అనమాట. ఈ ఫొటోస్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, ప్రియా అంటే ఇది, లేకపోతే శ్రీజ ఇలాగుంది, ఇదంతా గుర్తుకు తెచ్చుకోవడం, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏవీలో వస్తే తనకి ఎమోషన్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా మెమరీస్ క్రియేట్ చేసుకోవడం. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనడానికి లాస్ట్లో విజిల్స్ కూడా వేయడం తను ఏవి చూసుకుని. ఆబ్వియస్గా తనకి అది చాలా, నాకు తెలిసి అయితే ఓవర్వెల్మింగేనండి తనకి అది జర్నీ మొత్తం కూడా. ఎందుకంటే మనం అసలు కల్లో కూడా అనుకోం కదా. ఇప్పుడు పాపులారిటీ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ రేంజ్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్. ఏదైనా వాళ్ళకి ఒక హీరోని కలవడానికో లేకపోతే ఒక సీరియల్లో కనిపించడానికో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ మనకి ఏమనిపిస్తుంది, మనం అంతా వెళ్ళి ఒక సీరియల్లో నటిద్దామన్నా ఏదైనా కొద్దిగా కష్టపడాలి. అలాంటిది దీనికి ఈ ఛాన్స్ వచ్చి తను నిలబెట్టుకోవడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఇంత పాపులారిటీ సంపాదించుకోవడం అన్నది చాలా 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 గ్రేట్ అనమాట. నాకైతే బాగా అనిపించాడు. ఎందుకంటే 23 years అబ్బాయి, తనకి అది చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఈవెన్ 40sలో అంటే మనతో కంపారిజన్ చేసుకోవాలని కాదు, కానీ మనం ఎంతో కష్టపడి వస్తున్నా కూడా బయట కామన్ మ్యాన్ మనందరి తరహాలో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు కదా, మనం ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలి అన్నది ఒక 23 years అబ్బాయికి అయితే వచ్చింది అన్నది అప్పుడు సూపర్గా అనిపిస్తుంది. తను విన్ అవుతాడా, రన్నర్ అవుతాడా అన్నది నాకైతే అది నేనేమో అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఈవెన్ తనూజ కూడా కష్టపడి వచ్చారు. సో ఎవరైనా విన్ అవ్వనివ్వండి, బేస్డ్ ఆన్ ఓటింగే కాబట్టి మనం అది ఎవరి చేతుల్లో ఒక్క ఓటు ఎక్కువ పడినా వాళ్ళే విన్నర్ అనమాట. సో మనం అది డిసైడ్ చేయలేం. బట్ ఉన్నంత సేపు వాట్ ఎవర్ ఏవీలో తను చూపించిన ఈ దాన్ని ఏమంటారు, మాటలు కానీ లేకపోతే గేమ్ తను ఆడిన విధానం కానీ అన్నీ సూపర్గా అనిపించాయి అనమాట. స్టార్టింగ్లో ఒక 3 weeks కొద్దిగా డల్గా అనిపించిన, తర్వాత తనకి నెగిటివిటీ వచ్చిన అవన్నీ కూడా వేశారండి ఏవి జర్నీలో. బట్ స్టిల్ తర్వాత ఎంత బాగా కోపప్ చేసుకుని, ఎంత బాగా అర్థం చేసుకుని తను ఆడిన విధానం కానీ తీరు కానీ భలేగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే తను యూత్, సో ఆబ్వియస్గా బయట యూత్ కూడా కనెక్ట్ అవుతారండి. వాళ్ళల్లో చూసుకుని ఏంటి మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాగా, లేకపోతే ఇలా రెబల్గా ఉంటాము, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలాగ బిందాస్గా ఉంటామని అనుకుంటారు కదా. సో అలాంటి రేంజ్ ఉన్న వాళ్ళు ప్రతి యూత్ కనెక్ట్ అవుతారండి తనకి. సో అందు గురించే ఇంత రేంజ్ పాపులారిటీ వచ్చింది. బయటను కూడా మనం చూసుకున్నామంటే హాట్స్టార్ యూసేజ్ వీళ్ళందరూ కూడా యూత్ వీళ్ళే ఉంటారండి. ఫ్యామిలీ పీపుల్ వీళ్ళందరూ కూడా అంటే అబౌవ్ 35+ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇన్ బిట్వీన్ 20 to 35 ఉన్న వాళ్ళే ఎక్కువ రేంజ్ మంది ఉంటారు కాబట్టి, సో ఆబ్వియస్గా ఇలాంటి అంటే కొద్దిగా కనెక్టివిటీ ఈజీగా వస్తుంది అనమాట. నాకైతే అదే అనిపించింది. కొద్దిగా ఆట చూపించినా కూడా ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే పర్సన్లా అవుతాడు కాబట్టి ఆబ్వియస్గా ఇంతమంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకున్నాడు. నిజంగానే ఆల్ ద బెస్ట్. తను బాగా ఆడడం అయితే బాగా ఆడాడు. ఎలాగ బాగా ఆడాడు అంటే మనకి కొలమానం అంటూ ఏమి ఉండదండి. ఇది చేయాలి, ఇలా చేయకూడదు అని ఏమి ఉండదు. తనకి నచ్చినట్టుగా ఉండడమే ఆట. సో అదే చేసుకుంటూ వచ్చాడు. తను ఏం చూపించాలా, ఎలాగుండాలా, ఎప్పుడు ఎమోషన్ వస్తే ఎప్పుడు చూపించాలా, ఎప్పుడు సాడ్ ఫీలింగ్ వస్తే సాడ్ చూపించాలా, లేకపోతే హ్యాపీనెస్ వస్తే హ్యాపీనెస్ చూపించాలా అన్నదే ఉన్నది. ఇంకోటి కూడా ఏంటంటే మనకి బయటన సరే
విన్నర్ కళ్యాణ్ అన్నప్పుడు రన్నర్ తనూజ, లేకపోతే తనూజ విన్నర్ అన్నప్పుడు కళ్యాణ్ రన్నర్ అనుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ ఉంటే బాగుండని బయట ఫ్యాన్స్ కానీ లేకపోతే బయట ఉన్న ఆడియన్స్ కానీ అనుకుంటున్నారు. కానీ ఆబ్వియస్గా వాళ్ళకి అది తెలియదు. బట్ స్టిల్ అది తెలిసినా కూడా తను ఎక్కడా కూడా తను అనుకున్నదే చేశాడు. కానీ ఎక్కడ కూడా మాట మార్చి లేకపోతే ఈ పర్టికులర్ దీని గురించి చేద్దాము అన్నట్టుగా ఏం ప్రవర్తించలేదు. అది ఇనీషియల్గా ఎలాగ ప్లాన్ చేసుకున్నా కూడా బట్ ఆబ్వియస్గా తను చేసుకుంటూ వచ్చిన విధానం అయితే కనుక భలే అనిపించింది అనమాట. ఇంకా సో ఖచ్చితంగా తనకైతే ఆల్ ద బెస్ట్ అండి. విన్నర్ అవుతారా రన్నర్ అవుతారా ఇంకా మనం అయితే ఫినాలే వీక్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారు ఏవి అండి. సంజన గారు అయితే 1 minute అండి. ఏవి చూసారు కదా, సూపర్ 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 అండి. ఎడిటర్ కూడా లేకపోతే బిగ్ బాస్ కూడా సంజన గారి ఫ్యాన్ అనిపించింది నాకైతే. టు బి హానెస్ట్ నాకైతే కనుక అందరి ఏవీస్లో కన్నా కూడా సంజన గారు ఏవియే బాగా డిజైన్ చేశారు, బాగా ప్లాన్ చేశారు అన్నట్టుగా అనిపించింది. మీరు చూస్తే కనుక ఇంట్రడ్యూసింగ్ అని చెప్పి మదర్, ఫ్రెండ్, గేమరు, ప్లేయర్ అని చెప్పారు. అలాగే ఆట మొత్తం మీ చేతుల్లోనే ఉంది, మీ చుట్టూరో కాదు ఏంటి మీకోసం జరిగింది లేదంటే మీరు జరిపించారు అన్నట్టుగా చెప్పడం. ఇంకా తను ఒక బాగుమతి పాటలు వేయడం, లేకపోతే ఇంకా చాలా చాలా ఓజీ పాట వేయడం, ఇంకా నిజంగానే ఒరిజినల్ పర్సన్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాగే మీకు ఎదురొచ్చి మీరు ఆత్మవిశ్వాసంతో అలాగే మీ యొక్క ఉన్న మొండి ధైర్యంతో ఎవరున్నా కూడా చూసుకోకుండా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటే ఉన్నారు అనడం, ఇవన్నీ కూడా భలేగా అనిపించాయి అనమాట. బాగా అసలు నిజంగానే సంజన గారు లేకపోతే కనుక BB9 అయితే లేదండి. Day 1 ఎప్పుడైతే సంజనతో స్టార్ట్ అయిందో అలాగే చెప్తున్నా కదా, ఆయన కూడా అదే అంటాడు, మొదటి వారం నుంచి చివరి 15వ వారం వరకు కూడా మీ వల్లే జరిగిందని. నిజంగా అలాగే జరుగుతుందన్నమాట. ప్రతి సన్నివేశం తీసుకుంటే కనుక ఎగ్స్ ఇష్యూ 2 weeks ఉంది. ఫస్ట్ సింగిల్ ఎగ్ వల్ల దానివల్ల ఏంటి ఎంత గొడవ జరిగింది. ఫుల్ అటు సైడ్ అంతా 14 members ఉంటే ఒకే ఒక వ్యక్తి రాజమాతలాగా తిని పక్కనే ఉంది. అలాగే 7 eggs తినేసిన, లేకపోతే బట్టలు దొంగతనం చేసినాను, లేకపోతే కోక్ బాటిల్స్ ఇవన్నీ దొంగతనం చేసిన, ఇవన్నీ చిన్న చిన్న దొంగతనాలే అయినా కూడా, ప్రాంక్స్ అయినా కూడా హౌ అది ఎవరి ఎమోషన్స్ని ఎలా ట్రిగ్గర్ చేసి ఎలాగా బయటపడ్డారు వాళ్ళు, ఎవరితోటి కనెక్టివిటీ పెరిగింది, ఎవరితో మంచితనంగా ఉన్నదని. ఒక షాంపూ అసలు ఫ్లోరాసైని మాట్లాడలేరు అన్నట్టుగా ఉన్న విధానంలో తిను షాంపూ గొడవ తీసుకొచ్చినప్పుడు హౌ అది ఏ విధంగా అది కనెక్ట్ చేసింది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని ఎటువంటి అంటే ఎంత బాగా చేసింది అన్నది ఎగ్జాంపుల్ అనమాట. అలా చెప్తున్నా, ఒక్క చిన్నదాన్ని కూడా ఎంతో ఇది చేసి తను ట్రిగ్గర్ చేసిన తన గేమ్ ప్లాన్లో చేర్చుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. ఆమె లేకపోతే కనుక అసలు సీజనే లేదనమాట. ఫస్ట్ స్టార్టింగ్ కాన్సెప్ట్ కూడా కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళందరూ వచ్చిన తర్వాత టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కాన్సెప్ట్ కూడా బికాస్ ఆఫ్ సంజనానే అది నిలబడింది ఫస్ట్ 2 weeks. ఇంకా 3rd week లేదు, 4th weekలో మళ్ళీ తిన్ని పంపించేసి తన్ని లోపలికి సీక్రెట్ రూమ్ ద్వారా తీసుకురావడం, అది కూడా తన చుట్టూనే తిరిగింది. తన వల్ల నలుగురు ఉన్నవాళ్ళు ఎవరు భరణి కానీ లేకపోతే ఇమాన్యుయల్, తనూజ అండ్ రీతు చౌదరి వీళ్ళ నలుగురికి కూడా సేవ్ చేయడానికి తనకు వచ్చిన ఛాన్స్ కానీ, లేకపోతే వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి వాళ్ళతోటి అగేన్స్ట్ వెళ్ళకూడదు, వాళ్ళకి ప్లస్ అవ్వాలి ఇది అని చెప్పి అనుకుంటూ ఉండడం. అలాగే దాని తర్వాత ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు కొద్దిగా డల్గా అనిపించినాను. ఆ డల్గా దీంట్లో కూడా మనం చూస్తే అంతమందిలో కూడా ఏదో ఒక రకంగా హైలైట్ అవ్వడానికి పోపు గొడవ కానీ, లేకపోతే ఇంకోటి కాఫీ గొడవ అనుకుంటా తనూజాతో అదొకటి, ఇలాగే హైలైట్ చేసుకుంటూ వచ్చారనమాట. దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ వీక్ కూడా తన చుట్టూనే తిరిగింది మొత్తం. ఇంకా ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత కూడా రీతు చౌదరి గురించి తీసుకున్న నిర్ణయం కానీ, లేకపోతే తన గురించి మాట్లాడిన మాటలు కానీ, అలాగే దాని తర్వాత నాగార్జున అండ్ మన బిగ్ బాస్ తోని కూడా ఎదిరించి మీరు పంపించేయాలంటే నేను వెళ్ళిపోతాను, నేనైతే ఒప్పుకోను, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉంటాను అని చెప్పి ఎదురుగుండా నిలబడిన నిజంగా భలేగా చేసినట్టుగా అనిపిస్తుందండి నాకైతే. ఆమె లేకపోతే అసలు
సీజనే లేదు. ఖచ్చితంగా 'బీబీ9' అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ మాట సంజన గల్రాని అనే అనిపిస్తుందనమాట. ఆమె ఇంకోటి కూడా అంటారు, నేనొచ్చింది వాళ్ళ బాబు ఫోటో చూసి అంటారనమాట, అలరిక్ నేనొచ్చింది నీ గురించి, పాప గురించే, మీకు రెస్పెక్ట్ గురించి వచ్చాను, నేనది ఏదో ట్రై చేయడానికి వచ్చానని చెప్పి అంటారనమాట. ఆబ్వియస్‌గా అది మనకి అనిపిస్తుందనమాట. నిజమే కదా! ఎంతో ట్రై చేసుకుంటూ వచ్చారు ఈమె లోపలికి అన్నట్టుగా అనిపిస్తుందనమాట. లాస్ట్‌కి బిగ్ బాస్ కూడా అంటారు, మీరు మీ బాబు, పాప ఇద్దరు గూడా మిమ్మల్ని చూసి గర్వపడే డే వస్తుంది అని. ఖచ్చితంగా ఆమె ఎక్కడా గూడా అన్ని కష్టాలు పడి అంత ఇది చేసుకున్నా గూడా ఎక్కడా గూడా తన సింపతి యాంగిల్ గానీ, లేకపోతే ఎమోషన్ యాంగిల్ గానీ వేరే రకంగా చూపించలేదండి. ఎప్పుడు ఎమోషన్, ఎప్పుడు సాడ్‌నెస్, ఎప్పుడు ఏ ఫీలింగొస్తే స్ట్రెయిట్ ఫార్వర్డే ఉన్నారు గానీ, ఈ సింపతి, నాకు పిల్లలున్నారు, నన్ను కాపాడండి, లేకపోతే నేను ఏడుస్తూనే ఉంటాను, నన్ను ఇది చేయండి అన్నట్టుగా ఎక్కడా లేదనమాట. తన జర్నీ అంతా గనక చూసుకుంటే గనక. సో సూపర్‌గా ఆడారు. అందరిని కెలికినా గూడా, అందరితోటి ఇదైనా గూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు గూడా వాళ్ళే వచ్చి మీరు కరెక్ట్‌గా ఆడారు, మీరు మంచిగా ఉన్నారు ఇదని చెప్పే వ్యక్తి అనమాట. మీరు చూసుకుంటే గనక అందరితోటి గొడవలయ్యాయి. తనూజతో గానీ, కళ్యాణ్‌తో గానీ, ఇమాన్యుయల్‌తో గూడా గొడవైంది. ఇమాన్యుయల్ తనకి ఎక్కడ హెల్ప్ చేయాలో అక్కడ చేయట్లేదు అన్న దగ్గర గొడవైంది. దాని తర్వాత రీతు విషయంలో గొడవైంది. ఇవన్నీ జరిగినా గూడా మళ్ళీ ఎగెయిన్స్ట్ అయ్యి ఇదైనా గూడా మళ్ళీ ఖచ్చితంగా తను టాప్ 5లోకి వచ్చే ఛాన్సే తను తెచ్చుకోవడం జరిగిందనమాట. అలాగే కాకుండా అందరూ గూడా టార్గెట్ చేసినా గూడా లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ కాదు, లాస్ట్ కెప్టెన్సీ అండ్ టికెట్ టు ఫినాలే వీక్ అప్పుడు కూడా ఎంత టార్గెట్ చేసినా అందరూ 0 ఇచ్చి, లేకపోతే తన ఏ గేమ్‌లో నుంచన్నా తీసేద్దామని చూసినా కూడా తనంతటికి తను ఏ విధంగా రావచ్చు అన్నది బిగ్ బాస్ హెల్ప్ తోటి ఖచ్చితంగా చేశారండి. సో అందుంచే నాకైతే అనిపిస్తూ ఉంటుందనమాట, బిగ్ బాస్‌కి కూడా ఖచ్చితంగా సంజన అంటే ఇష్టం. మిగిలిన వాళ్ళు ఇంతకుముందు నేను ముద్దు బిడ్డ అనుకునేవాడిని, అంటే తనూజ గానీ, కళ్యాణ్ గానీ, భరణిని గానీ వీళ్ళందరినీ. సో ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందనమాట, వాళ్ళందరూ కాదు, తనకి టీఆర్పీ ఎవరు తీసుకొస్తారో వాళ్ళే ముద్దు బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా సంజనాని ఒక స్పెషల్ రెస్పెక్ట్ తోటి, స్పెషల్ దీనితోటి చూస్తారు అన్నట్టుగా అనిపించిందనమాట. మీరు ఏవీలోనే చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి కూడా నేనేం గమనించానంటే, అందరి కంటెస్టెంట్స్ కన్నా కూడా ఏవీ తనది 19 మినిట్స్ ఉందండి. అరౌండ్ 18 మినిట్స్ ఏమో ఇమాన్యుయల్ అండ్ తనూజాది ఉంటే, 17 మినిట్స్ సారీ తనూజాది కూడా కొద్దిగా తక్కువే ఉందండి, 14, 15 అంతే ఉన్నట్టుంది ఏవీ పార్ట్. కళ్యాణ్‌ది వచ్చేసి 17 మినిట్స్. ఒక్క నిమిషం. సో ఇంకా తక్కువగా కొద్దిగా డిమాండ్ పవన్ అనిపించింది గానీ, బట్ స్టిల్ అవన్నీ పక్కన పెడితే ఈమె ఎంత కంటెంట్ ఇచ్చిందా అన్నది నా ఉద్దేశం చెప్పాలనిపించిందండి. కంటెంట్ కూడా పాజిటివ్ కంటెంట్. కొద్దిగా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే కొద్దిగా ఏజ్డ్ పీపుల్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యూత్‌కి కొద్దిగా తక్కువగానే అనిపిస్తుందనమాట. అంటే యంగ్ బ్లడ్స్ ఉన్నప్పుడు వాళ్ళతోటి పోటీ పడడం గానీ, అందులో గేమ్స్ ఆడడం గానీ, కొద్దిగా టాస్క్స్ కొద్దిగా డల్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఒక మదర్ విత్ 2 బేబీస్, అది కూడా 5 మంత్స్ బేబీని తను పెట్టుకుని వచ్చినప్పుడు ఆమె ఎంతవరకు ఆడగలరో అంత 100కి 500% నిజంగా ఆమె మాటల్లో చెప్పినట్టుగా 500% ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఎక్కడా కూడా నేను ఇంత సైలెంట్‌గా ఇదిగా ఉండిపోతాను అని ఎక్కడా లేదు. ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా ఏ విధంగా కంటెంట్ ఇద్దామనే ట్రై చేశారు. ఇంకా మీరు చూసుకుంటే గనక ఫ్లోరా గానీ, లేకపోతే సుమన్ శెట్టి గానీ, భరణి గానీ, వీళ్ళందరూ స్టార్టింగ్‌లో కొద్దిగా డల్‌గా లేకపోతే కామ్‌గా ఉండిపోయే వ్యక్తులు. లేదంటే వీళ్ళకు పేరు కూడా రావడానికి సంజనాయే ఒక రకంగా కారణం. లేకపోతే ఫ్లోరా సైని ఫస్ట్ వీకే వెళ్ళిపోతుందేమో అని నేనైతే అనుకున్నానండి. ఇంకా చెప్పాలంటే సంజన అండ్ సుమన్ కూడా ఇలాగే ఫస్ట్ 3 వీక్స్‌లో వీళ్ళు వెళ్ళిపోతారేమో అని అనుకున్న వ్యక్తులు కాస్త వీళ్ళని నిలబెట్టింది సంజనానే. ప్లస్ తనంతటికి తను కూడా ఇంతవరకు రావడం అన్నది సంజన గారి వల్లే అనిపించిందనమాట. సో సూపర్ జర్నీ అండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. మిగిలిన సీజన్స్‌తో పోలిస్తే ఇంత కొద్దిగా ఏజ్డ్ ఉన్న పర్సన్ కొద్దిగా ఈ కేటగిరీలో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అసలు మహా అయితే ఒక 3-4 వీక్స్‌లోనే వెళ్ళిపోయారు. లాస్ట్ సీజన్ 7లో శివాజీ గారు అయితే ఎలా ఉన్నారో టాప్ 5 వరకు,
ఈమె కూడా రావడం అన్నది సూపర్గా అనిపించింది అనమాట. శివాజీ గారిది ఒక స్టైల్ ఆఫ్ గేమ్ ప్లాన్ ఆర్ గేమ్ అయితే కనుక ఈమెది ఇంకో స్టైల్ అనమాట. నిజంగా నాటీగా ఉంటూనే ప్లస్ తన గేమ్ ప్లాన్ ఎలా చేయాలా అన్నది ఖచ్చితంగా తనైతే ఇంప్లిమెంట్ చేశారనే చెప్పాలన్నమాట. చాలా 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 బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఏవి కనుక చూడకపోతే మళ్ళీ అయితే చూడండి, ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్గానే అనిపిస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీరు ఇంకా ఫినాలే ఎవరు వస్తే వాళ్ళు, బట్ సీజన్ 9 అయితే ఈ రోజుతో ఫ్రైడేతో అయిపోయింది. రేపు ఇంకా ఫినాలే డే కాబట్టి రేపు ఎల్లుండ ఇంట్లోకి ఎవరో ఒకళ్ళు వస్తారు, వీళ్ళని ఆటలాడిస్తారు, వీళ్ళకేమో దాన్ని ఏమంటారు మేకప్లు ఇవన్నీ వేసి డ్యాన్స్లు ఇవన్నీ ట్రై చేస్తారు. సండే అయితే కనుక 7 PM స్టార్ట్ అవుతుందంట. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇంకా అప్డేట్స్ ఇవన్నీ పట్టించుకోకండి, అవి కూడా లీక్స్ అవన్నీ కూడా వేస్ట్. డైరెక్ట్గా వెళ్ళి ఎపిసోడ్ ఎంజాయ్ చేయండి. 7 to 10 ఉంటుంది కాబట్టి అదే బాగుంటుంది. లీక్స్ ఇవన్నీ వచ్చినా కూడా జస్ట్ అవి అవేర్ తెచ్చుకోండి కానీ, బట్ దాని గురించి అంత ఆలోచించకండి. ఎనీవే, ఎవరెవరైతే ఈ వీడియోని చూసి లైక్ అందించారో చాలా థ్యాంక్స్. లైక్ ఇప్పటికైనా కొట్టండి, ఒకవేళ కొట్టకపోతే కనుక మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్ అండి.